గైస్ ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మేమైతే ఈ రోజైతే ఒక ప్లేస్‌కైతే వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ అంటే చాలా మంచి ప్లేస్ అది. ఆ ప్లేస్ ఎందుకంటే నేను ఇంత మంచి ప్లేస్ అని చెప్తానంటే మీరు ఎవరైనా నల్లగా అయిపోవాలి అన్నా, లేదా టాన్ అయిపోవాలన్నా కన్ఫర్మ్ ఆ ప్లేస్‌కి వెళ్ళండి. మీరైతే కన్ఫర్మ్‌గా నల్లగా అయిపోయి తిరిగి వస్తారు. ఎందుకు అంటే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను గైస్. మా మమ్మీ అయితే ఈరోజైతే నన్ను ఒక చోట బయటకి పిలుచుకొని పోతాను అని చెప్పింది. చాలా ఎక్సైట్‌మెంట్‌తో నేనైతే బయలుదేరినాను గైస్. కానీ పిలుచుకొని పోయింది ఎక్కడికో తెలుసా? హైవేలోకి గైస్. హైవేలో ఏం పని మీకు అని అందరికి డౌట్ రావచ్చు కదా! ఈ చెట్లు చూడగానే అందరికి ఒక క్లారిటీ వచ్చేసుంటది. ఇవన్నీ గోరింటాకు చెట్టంట. సో, మా మమ్మీ అయితే గోరింటాకు కోసుకుంటాం రా, ఇక్కడే అలా బయట తిరిగినట్టు ఉంటది అని చెప్పి పిలుచుకొనొచ్చింది గైస్ ఇక్కడ. ఇక్కడైతే చూడండి మా మమ్మీ అయితే ఇంక గోరింటాకు కోయడం అయితే స్టార్ట్ చేసింది. ఆమేమో ప్రశాంతంగా వెళ్లి అక్కడ కోసుకుంటా ఉంది. ఇక్కడ ఎండలో నాకైతే మండిపోతా ఉంది గైస్. ఎండ చూడండి ఎలా ఉందో. అది కూడా మధ్యాహ్నం పిలుచుకొనొచ్చింది మా మమ్మీ. ఇంకా ట్యూషన్‌కి కూడా అక్కడ టైం అయిపోతుందని. ఆ టైంలో అయితే వచ్చినాము. ఇక్కడైతే మా మమ్మీ అయితే ఇంకా కోస్తూనే ఉంది. నాకైతే ఓపిక నశించిపోయింది. ఈ ఎండకి నల్లగా అయిపోతానని కన్ఫర్మ్ అయిపోయింది నాకైతే. సో, మా మమ్మీనైతే త్వరగా రామ్మా అని అదే అరుస్తున్నాను. ఇక్కడైతే చూడండి ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి వెళ్ళిపోయింది గైస్ మా మమ్మీ అయితే. ఇంకా అక్కడ జరగాల్సిన మంచి విషయం ఏమంటే వెళ్ళిపోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు అందరూ మమ్మల్ని చూడడమే సరిపోయింది అక్కడైతే. ఏం చేస్తన్నారు వీళ్ళు అని మా మమ్మీకి ఇంకా కోసే ఓపిక తగ్గిపోయి ఇక్కడైతే కొమ్మలేయించేసింది చూడండి. కొన్ని కొమ్మలైతే ఇంచుకొనొచ్చింది. ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఒలుచుకుంటాము అని. అందరూ తిట్టుకోవచ్చు ఎందుకలా కొమ్మలు ఇంచేయడం అని. ఇంక అక్కడ అవ్వలేదు ఈ ఎండకి ఇంకేం చేద్దామని మేమైతే కొన్నే కోసింది. మరీ అంతగా కోయలేదు. సో, కొంతమైతే కోసుకొని ఇక్కడైతే వచ్చేస్తా ఉన్నాము. ఎన్ని చెట్లు ఉన్నాయంటే నాకైతే షాక్ గైస్. ఈ దారి మొత్తమే గోరింటాకు చెట్లు. ఎంత బాగా నాటుండారు కదా! మొత్తమే ఎన్ని చెట్లున్నా మినిమమ్ 200 పైన ఉంటాయి ఈ చెట్లయితే. నాకైతే భలే నచ్చింది. కానీ మార్నింగ్ టైమ్‌లో వెళ్ళుంటే బాగుండు అనిపిచ్చింది. ఈ మధ్యాహ్నంలో వెళ్ళినందుకు ఎండకి కాలేదు. మేమే అనుకున్నాం. కానీ ఆల్‌మోస్ట్ దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరు గూడా ఆ బండి ఆపి మరి కోసుకొని వెళ్తారంట ఇక్కడ. ఒక ఆంటీని అడిగితే గూడా అదే చెప్తున్నారు ఇక్కడైతే. ఇంకా సరే అని మేమైతే కోసుకొని వస్తున్నాం. అవును మీలో ఎంతమంది ఈ చెట్లను చూసారు? చిత్తూరు అండ్ తిరుపతి హైవే పైన ఉంది అనుకుంటా ఇది. నాకు రోడ్ కూడా అంతగా తెలీదు. తిరుపతి హైవే అనుకుంటాను. ఇంకా మా మమ్మీ అయితే కొంచెం అయితే కోసుకొని ఇంకా అయితే బయలుదేరి అయితే వచ్చేసినాము మేమైతే ఇంటికి. ఒక్క జ్యూస్ కోసం ఎన్ని షాప్స్ తిరిగామో కానీ అది వీడియో తీయలేదు. అది కూడా వీడియో తీసుంటే బాగుంటది. మా మమ్మీ చూడండి చాలా అంటే చాలులే ఇదే ఎక్కువ అని చెప్తాంది. సో ఇవన్నీ ఒలిచి అయితే పెట్టుకోవాలి. చూద్దాం ఎలా పండుతుందో ఇది గూడా. సో మీరైతే వెళ్తూ మన ఛానెల్‌ని ఇంతవరకు చూస్తున్నారు కాబట్టి ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్